ఈ పోటీలను ప్రభుత్వం చెప్తున్న మాట ఇందాక చెప్పినట్లుగా ఇది మన బ్రాండ్ పెంచుకోవడానికి లేదా పెట్టుబడులు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం అంటున్నారు. మీరేమంటారు? అది ఏమాత్రం కాదండి. అది ఒకవేళ వాళ్ళు నమ్మితే గనక అది చాలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అది కూడా అంతే. అసలు మన బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే కొత్త కొత్త కంపెనీలు రావాలి అంటే ఏం చూస్తారు వాళ్ళు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు, లా అండ్ ఆర్డర్ చూస్తారు, వాటర్ ఉందా లేదా చూస్తారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందే వస్తుంది అనుకోండి, అయినా కానీ వాటర్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. అలాగే వాతావరణం ఎలా ఉంది అనేది చూస్తారు. ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు ఎప్పుడు వరద వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే మెడ్రాసు అట్లాగే ఉంది. వీటన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్. అందుకని హైదరాబాద్కి చాలా కంపెనీలు వస్తున్నాయి. అలాగే చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది హైదరాబాద్లో, అందుకని కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ కొత్తగా మీరు కంపెనీలను ఆకర్షించాల్సినంత అవసరంలో హైదరాబాద్ ఉందని నేను అనుకోవట్లా. ఉన్న వాటిని సరి చేసుకుని బాగా సమర్థవంతంగా నిర్వహిస్తే కనుక చాలా బాగా ఉంటుంది. అంతేగాని మీరు చూపించాల్సింది నేను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా, నేను ఇన్ని రాయితీలు ఇస్తా, మొదటి సంవత్సరం మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తా, లేదు అంటే మీకు ఎలక్ట్రిసిటీ మంచి నాణ్యమైన ఎలక్ట్రిసిటీ ఇస్తా. అది కొన్నిసార్లు కొత్త కంపెనీలు అయితే ఉచితంగా ఇస్తా. ఎస్ఈజెడ్లు ఉన్నాయండి, ఎస్ఈజెడ్ల ఫార్ములాలోనే ఇవన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అవన్నిటి మీద నువ్వు శ్రద్ధ పెట్టకోకుండా మురికి గుంట మీద నేను పట్టా వేసేస్తాను, అక్కడ మురికి గుంట ఉందని కనిపించకుండా చూసుకుంటాను కేవలం అందాల పోటీల ద్వారానే అంటే ఎట్లా కుదురుతుందండి? కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల మందికి డైరెక్షన్ ఇస్తున్న వాళ్ళు కదా, వాళ్ళ ఈ ఆలోచన లేదంటారు వాళ్ళకి? ఇప్పుడు హ్యాపెనింగ్ సిటీగా చూడాలనుకుంటున్నారు హైదరాబాద్ని. హ్యాపెనింగ్ సిటీ అంటే వీళ్ళ ఉద్దేశంలో అర్థం ఏంటి అంటే తలుకు బెలుకులతో ఉన్నదే హ్యాపెనింగ్ సిటీ. అలాగే రాత్రికి పగలకి తేడా తెలియని పరిస్థితులు ఉంటేనే అది హ్యాపెనింగు అని వీళ్ళు అనుకుంటున్నారు. రాత్రికి పగలకి తేడా ఉండకుండానే ఉంది ఈవేళ, ఆల్రెడీ ఉంది. రాత్రికి పగలకి తేడా లేదు. ఎందుకంటే నైట్ 2 గంటలకు షిఫ్ట్లు మారేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు. వాళ్ళ కంపెనీల వాళ్ళు వాళ్ళ పర్సనల్ దీని మీద తెల్లవాళ్ళు కూడా భోజనాలు టిఫిన్లు చేస్తున్నారు. ఇప్పుడు నీకు 4 ఇడ్లీ దొరుకుతుంది, 1 గంటకి బిర్యానీ దొరుకుతుంది. ఏ పని పాట లేని వాడిని రోడ్డు మీదకి రావద్దు అంటున్నారు, కానీ పని పాట ఉన్నోడిని రోడ్ల మీద తిరిగితే ఎవ్వరేం అనరు. అలాగే ఫుడ్ బిజినెస్ కూడా 24 గంటలు రన్ అవుతుంది, 24 అవర్స్ రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఏ ఆఫీసులు లేవనుకోండి, ఏ ఆఫీసులు లేని చోట ఎందుకు ఉంటుంది ఫుడ్ బిజినెస్? ఎందుకు ఉంటుంది? ఆఫీసులు ఉన్న చోట ఇప్పుడు మైత్రివనం ఉందండి, మైత్రివనము రాత్రికి పగలకి తేడా తెలియకుండా ఉంటుంది మైత్రివనం దగ్గర. అలాగే హైటెక్ సిటీలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో రాత్రికి పగలకి తేడా తెలియదు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది, అన్ని బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇంతకంటే హ్యాపెనింగ్ ఏం కావాలి చెప్పండి? అందాల పోటీల ద్వారానే హ్యాపెనింగ్ వచ్చేస్తుంది. లేదు ప్రపంచానికి హైదరాబాద్ తెలిసేదే అందుకు అంటే కనుక దానంత పెచ్చతనం ఇంకోటి లేదు. హైదరాబాద్ ఎట్లా తెలుసు అంటే ఒక ముత్యాల నగరంగా హైదరాబాద్ తెలుసు, ఒక చార్మినార్ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్ ఉందని తెలుసు, హుస్సేన్ సాగర్ తెలుసు. ఇవాళ హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్ ఆఫీసు అమెరికాలో ఉంది, ఇక్కడ ఉంది, అంతే. అసలు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒకసారి వెళ్ళి చూడండి, రాత్రిపూట 9 అది పగలో రాత్రి అర్థం కాదు, అమెరికానో ఇండియానో అర్థం కాదు. ఇంక ఇప్పుడు దాన్ని తలదన్నేటట్లు నియోపోలిస్ తయారవుతుంది, దాన్ని తలదన్నేటట్లు ఇంకా ఇంకా 4th సిటీ వస్తుంది. ఇన్ని వస్తున్నప్పుడు వీటన్నిటికి ఈ అభివృద్ధికి అందాల పోటీకి లింక్. కానీ మీరు రామప్ప టెంపుల్కి వెళ్ళడం, చార్మినార్, చౌమల్ల ప్యాలెస్, ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్న అందగత తిప్పుతున్నారు కదా, ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ ఊర్లో చెప్తారు, వాళ్ళ ఊర్లో చెప్తే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తారు అనుకుంటున్నారు. ఆల్రెడీ గూగుల్ మ్యాప్ ఉండగా ఏది అడిగితే అది చెప్తుంది గూగుల్ అమ్మ.
ఇప్పుడు అమెరికాలో ఏముందో ఇండియా వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి చెప్పాలండి మనకి. ఎంత కాలం మారిపోయింది. కానీ మెడికల్ టూరిజం అనేది వాళ్ళు చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. మెడికల్ టూరిజం ఉందండి. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో ఒక సపరేట్ డెస్క్ ఉంది, ఎన్ఆర్ఐ బ్లాక్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు నిద్రలేసారేమో వీళ్ళు. ఎన్ఆర్ఐ బ్లాకు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడో కట్టారు. అది భూతల స్వర్గంలా ఉంటుంది, హాస్పిటల్లా ఉండదు, ఖరీదైన హోటల్ లాగా ఉంటుంది. ఎన్ఆర్ఐ బ్లాక్ ఎప్పుడో ఉంది. పైగా ఇంకోటి తెలియదేమో వీళ్ళకి, సౌత్ ఆఫ్రికా నుంచి చాలామంది పేషెంట్లు వస్తారు. ఆ పేషెంట్ల కోసం ఒక దుబాసీని కూడా పెట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అక్కడ ఒక మనిషి ఉంటాడు, డస్క్ ఉంటుంది. ఆ డస్క్లోకి వెళితే అక్కడ కూర్చున్న అతను వీళ్ళతోటి మాట్లాడతాడు. అసలు మెడికల్ టూరిజం ఆల్రెడీ అసలు మామూలుగా లేదు మెడికల్ టూరిజం హైదరాబాద్లో. ఇంకేం చేస్తారు చెప్పండి మీరు. కానీ హైదరాబాద్ కల్చర్ను ఎక్స్ప్లోర్ చేయడం, తెలంగాణకు ఒకసారి ఒక చిన్న పరిశ్రమ వస్తేనే 100 రకాలుగా ఆర్థిక వనరులు పెరుగుతాయి. చాలా ప్రత్యక్ష పరోక్షంగా ఉంటుంది. 50-60 దేశాలకు సంబంధించిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి వెళ్తే కనుక దాని ఇంపాక్ట్ మోర్ అండ్ మోర్ కదా అని వాళ్ళు అంటున్నారండి. నేనేమంటానంటే అసలు అందాల పోటీలు అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గానే కాన్సెప్ట్ని పట్టుకుని మీరు ఎందుకు గొర్రెతోక పట్టుకుని గోదావరి ఇదేయాలనుకుంటున్నారు? అసలు అందం అంటే ఏంటి, అందాల పోటీలు ఏంటి, ఎందుకు ఈ అందాల పోటీలు చెప్పండి. అసలు అందం బేస్గా చేసుకొని అది ఒక పరిశ్రమగా తయారయ్యి అది ఒక బిజినెస్ స్ట్రక్చర్ లాగా అయిపోయిన తర్వాత అది నన్ను అడిగితే అది ఇప్పటికి ఒక 2 జనరేషన్స్ని చెడగొట్టింది. ఇంకెన్ని జనరేషన్స్ చెడిపోతాయో తెలియదు. ఎందుకో చెప్పమంటారా? ఈ అందాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అందాల పోటీల కాన్సెప్ట్లో అసలు ఆడపిల్లలు అందము అంటే నాజూగ్గా ఉండటము అంటున్నారు. ఒకప్పుడు రాహుల్ సాంకృత్య ఆయన ఒక బుక్ రాశారు, నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయన దేశాలు తిరిగి పుస్తకాలు రాశారు కదా. ఒక దేశంలో ఆడవాళ్ళని చూసి ఈయన చాలా అబ్బురపడ్డారు. ఏంటి అంటే ఎంత బలంగా ఉన్నారు ఈ ఆడవాళ్ళు, అసలు ఏం తింటారు వీళ్ళు, ఇంత దృఢంగా ఉన్నారు, అసలు వీళ్ళ పనీలు వీళ్ళ పాటవాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఆ పురుషులు ఎందుకు పనికొస్తారు ఈ స్త్రీల ముందు అన్నట్లుగా ఉన్నారు. అసలు స్త్రీలంటే ఇలా ఉండాలి, బలంగా బలిష్టంగా, పైగా మళ్ళీ జనరేషన్స్ని పునరుత్పత్తి చేసే ఈ స్త్రీలు ఎంత దృఢంగా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని చూస్తేనే ఆరోగ్యం కనిపిస్తుంది అని చెప్పి రాశారు. ఇప్పుడు చూడండి, ఏ అమ్మాయినైనా చూస్తే మీకు ఈ అందాల పోటీల్లో ఉన్నవాళ్ళు కానీ, ర్యాంప్ వాకుల్లో నడిచేవాళ్ళు కానీ, లేకపోతే సోకాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా? అందం కావాలా ఆరోగ్యం కావాలా అంటే ఎవరైనా ఏం ఓటేస్తారండి? ఆరోగ్యంగా ఉండాలంటారా, అందంగా ఉండాలంటారా? ఇప్పుడు పైన మనం ఎన్నో క్రీములు పూసుకుంటున్నాం. ఈ క్రీములు పూసుకొని ఈ అందాన్ని మెరుగుపరుచుకుని ఉంటున్నామా, లేకపోతే మనము రక్తహీనత లేకుండా, విటమిన్ డెఫిషియన్సీ లేకోకుండా ఆరోగ్యంగా ఉంటున్నామా? కానీ కళ్ళకు అందం కూడా ముఖ్యమే కదా. అందం ముఖ్యమే, ఆరోగ్యంగా ఉంటే అందంగా కనిపిస్తారు. ఇంటర్నల్గా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి అందంగానే ఉంటారు. అసలు ఇంకో సామెత ఉంది, పంది కూడా ప్రాయంలో అందంగానే ఉంటుంది అని. అది ఆ వయసులో అందంగానే ఉంటారండి. దానికి స్పెషల్గా ఇప్పుడు ప్రత్యేకంగా పోటీలు పెట్టి, పైగా వీళ్ళు పోటీలు పెడుతుంది కూడా ఏంటంటే ఆరోగ్యం గురించి ఎక్కడా ఒక్క మాట లేదు, కొలతలు కొలతలు కొలతలు. అసలు అసలు ఈ పోటీల్లో పాల్గొనకుండా కూడా వీటి ఎఫెక్ట్ తోటి మామూలు సమాజంలో కూడా ఎగువ మధ్యతరగతి అలాగే సంపన్న వర్గాల మహిళలు ఈ విషయంలో ఎంతంత, అసలు ఎగువ మధ్యతరగతి కూడా అనకూడదు, పొరపాటు, మధ్యతరగతి. ఇవాళ పళ్ళు లైన్ కరెక్ట్గా లేకపోతే పళ్ళకి క్లిప్పుల దగ్గర నుంచి, ఇప్పుడు కళ్ళు బాగా కనిపించాలి, ఎలివేట్ అవ్వాలి అంటే ఫిల్లర్స్ వేయించుకునే దగ్గర నుంచి, ఫేస్లో ఎక్కడా ముడతలు కనిపించుకోకుండా ఉండాలి అని బోటెక్స్, ఇలా రకరకాలుగా అంటే శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతున్నారు. మన దేహము అనేది మన చేతుల్లో లేదు. ఒక మనిషి అందంగా ఉన్నారు చూడటానికి అనిపిస్తే, ఆరోగ్యంగా ఉన్నారు అనిపిస్తే
అది నీ గొప్పతనం కాదు, నీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నువ్వు పుట్టావు, పుట్టిన తర్వాత దాన్ని మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా మనసు దేహము ఆరోగ్యంగా పెట్టుకుని, అంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, పెట్టుకుని నువ్వు ఆరోగ్యంగా ఉంటే అందంగానే కనిపిస్తావు.